పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తీవ్ర వాయుగుండంగా మారిందని ఉమ్మడి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాసరావు అన్నారు. ఏపీలోని ప్రధాన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ రెడ్డి అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన వాయుగుండంగా మారి అది మరింత ఉధృతమైన వర్షాలు, భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరించారు. దానికోసం మరిన్ని వివరాలు మన శ్రీనివాస్ వాతావరణ అధికారి అయిన శ్రీనివాస్ గారు ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అది చెప్పండి సార్, ఎలా ఉంది పరిస్థితి వాతావరణం? ఈరోజు ఉదయం 5:30 ప్రాంతంలో మనకి గత 2 రోజులుగా చూస్తున్నటువంటి అల్పపీడనం అది వాయుగుండంగా మారింది. అది ప్రస్తుతం విశాఖపట్నం తూర్పుగా 120 కిలోమీటర్లలోను, కలింగపట్నంకి దక్షిణ ఆగ్నేయ దిశలో 80 కిలోమీటర్లలోను, నెక్స్ట్ గోపాల్పూర్కి దక్షిణ నైరుతి దిశలో 180 కిలోమీటర్లలోనూ కేంద్రీకృతమైంది. అది క్రమేపీ పశ్చిమ వాయు దిశగా వెళ్తూ ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతం మధ్యలో విశాఖపట్నం గోపాల్పూర్ మధ్యలో ఉన్నటువంటి కలింగపట్నం దగ్గరలో ఈరోజు అర్ధరాత్రి తీరాన్ని దాటే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు దీని దృష్ట్యా కూడా మనం నెక్స్ట్ టైం 24 అవర్స్ వరకు కూడా కొన్ని జిల్లాలకి అయితే రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మనం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్స్ రెడ్ అలర్ట్ ఉన్నటువంటివి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పలనాడు, గుంటూరు ఈ జిల్లాలకు అయితే మనం రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. మరికొన్ని జిల్లాలు అయినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చే జిల్లాలు విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, యానం, దక్షిణ కోస్తాలంటే బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా కూడా తీరం కూడా బలమైన ఎదురుగాలులు గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. అలాగే నెక్స్ట్ సీ రఫ్నెస్ కూడా ఎక్కువగా ఉండటం చేత ఎంటైర్ ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరినీ కూడా వేట వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే నౌకాశ్రయాలు అన్నీ కూడా మన రాష్ట్రంలో ఉంటున్న నౌకాశ్రయాలు ఏమిటంటే కలింగపట్నం నుంచి కృష్ణపట్నం అనుకున్న అన్ని నౌకాశ్రయాలకి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరేయవలసిందిగా అందరికీ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మరికొన్ని ఇప్పుడు కంటిన్యూస్ రైన్స్ వస్తున్నటువంటి రికార్డ్ అవుతున్నట్టు కొన్ని జిల్లాలు ఉన్నాయి. అవి ఈస్ట్ గోదావరి, కృష్ణా, వెస్ట్ గోదావరి అండ్ ప్రకాశం ఈ జిల్లాలకు అయితే మనకి ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ కూడా ఉందని చెప్తున్నాం. చూస్తున్నట్టుగైతే ఇది వాతావరణ విషయం. మరిన్ని వివరాల కోసం D5 న్యూస్లో మరి నానితో ఈశ్వర్ రెడ్డి, D5 న్యూస్ వైజాగ్.